ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలండి. ఈరోజు తిరుమల అప్డేట్స్కి స్వాగతము. నేను ప్రతిరోజు కూడా టీటీడీకి సంబంధించి దర్శనము, రూములు, ప్రస్తుత పరిస్థితులు, అలాగే టీటీడీ వారు ఏమైనా కొత్తగా అప్డేట్లు తీసుకొని వస్తే మీ అందరికీ చెప్పడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఈరోజు ఫస్ట్ పాయింట్ ఏమిటి అంటేనండి, అక్టోబర్ నెలకి సంబంధించి దర్శన్ టికెట్లు అనేవి ఈ నెల జూలై అంటే ఈ రోజు నుంచే 18వ తారీఖున నుంచే మీ అందరికీ కూడా విడుదలవుతున్నాయి. అయితే ఇవాళ మీకు ఒక ముఖ్యమైన విషయం నేను చెప్పబోతున్నాను. అక్టోబర్ 3 నుంచి 13వ తేదీ వరకు అంగ ప్రదక్షిణ వర్చువల్ సేవ దర్శనం టికెట్లు రద్దు చేయబడుతున్నది. కావున భక్తులు ఈ విషయాన్ని గమనించి టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తుంది. అర్థమైందా అండి మీ అందరికీ కూడా? అక్టోబర్ 4 నుంచి 12వ తారీఖు వరకు కూడా తిరుమల కొండపైన శ్రీవారికి వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. కాబట్టి అక్టోబర్ 4 నుండి అక్టోబర్ 10 వరకు కూడా సుప్రభాతముతో మినహాయించి, అంటే సుప్రభాతం సేవ కాకుండా మిగతా అన్ని ఆర్జిత సేవలు రద్దు చేస్తున్నట్టు టీటీడీ ప్రకటించింది. అంటే అక్టోబర్ 4 నుండి 10 వరకు సుప్రభాత సేవ మాత్రమే ఉంటుంది, మిగతా ఏ సేవ ఉండదు. అంటే ఏమిటి ఇక్కడ వీళ్ళు చెప్పారు చూసారా, అంగ ప్రదక్షిణ, వర్చువల్ సేవ ఇవి ఉండవు అన్నమాట. ఆర్జిత సేవలు కూడా ఉండవు, కళ్యాణము ఇవన్నీ కూడా ఉండవు. అలాగే అక్టోబర్ 12, 11వ తారీఖుల్లో సుప్రభాత సేవ కూడా వాళ్ళు రద్దు చేస్తున్నట్టు ప్రకటించారన్నమాట. అర్థమైందా? మీకు డౌట్ ఉంటే ఒక్కసారి 4 పాయింట్లు నేను కమెంట్ సెక్షన్లో పిన్ చేస్తా, చదువుకోండి. మీకు ఇంగ్లీష్లో కావాలంటే కూడా ఇంగ్లీష్లో కూడా నేను పిన్ చేస్తాను. నేను మరలా చెప్తున్నా చూడండి, ఈరోజు మీరు అందరూ కూడా దర్శనం టికెట్లు, ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ సేవలు, ముందు గడప దర్శనం టికెట్లు ఓపెన్ చేసినప్పుడు కంగారు పడిపోతారు. ఏమని, ఏంటి ఆ సుప్రభాత సేవ మాత్రమే ఉంది, మిగతా సేవలు లేవు అని అలా కంగారు పడొద్దు. వాళ్ళు క్లియర్గా చెప్పారు చూడండి. అక్టోబర్ 4 నుండి 10 వరకు కూడా సుప్రభాత సేవ మాత్రమే ఉంటుంది, మిగతా అన్ని సేవలు రద్దు చేస్తున్నారు. అలాగే అక్టోబర్ 11, 12 తారీఖులు అయితే ఈ సుప్రభాత సేవ కూడా రద్దు చేస్తున్నారు. అక్టోబర్ 3 నుండి 13 వరకు అంగ ప్రదక్షిణ వర్చువల్ సేవ దర్శన టికెట్లు కూడా రద్దు చేస్తున్నారు. ఇదంతా కూడా బ్రహ్మోత్సవాలు కాబట్టి చాలామంది భక్తులు వస్తారు కాబట్టి ఈ సేవల వల్ల టైం వేస్ట్ అవ్వకుండా, దానివల్ల మిగతా వాహన సేవలు కూడా ఉంటాయి. వీటన్నిటికీ కూడా ఇబ్బంది కలగకుండా ఉండడం కోసము టీటీడీ యాజమాన్యం వారు మనందరికీ ఏం చేసినా కూడా భక్తుల సౌకర్యమే వాళ్ళు చూస్తారు కాబట్టి నేను మీ అందరికీ ఈ విషయం చెప్పడం జరిగింది. అలాగే అక్టోబర్ నెలకు సంబంధించి బ్రహ్మోత్సవాలు డేట్లు కావాలి అని నన్ను అడుగుతూ ఉంటారు. వారి కోసం నేను ఆల్రెడీ మీరు ఇక్కడ చూస్తున్నారు ఒక స్పెషల్ వీడియో చేశాను. ఈ వీడియో లింక్ మీకు ఇక చూసారా, తిరుమల బ్రేకింగ్ న్యూస్, తిరుమల అక్టోబర్ బ్రహ్మోత్సవాలు 2024 అని ఈ వీడియో లింక్ పెడితే ఒకసారి చూడండి. ఏ రోజుల్లో ఏ సేవలు ఉంటాయో మీ అందరికీ కూడా ముందుగా ఒక ఐడియా అనేది వచ్చేస్తుందన్నమాట. ఇక నేను మీ అందరికీ మరొక విషయం చెప్తున్నానండి. ఈరోజు టీటీడీ దేవస్థానం వారి అఫీషియల్ వెబ్సైట్ విధానం ద్వారా మరి కాసేపట్లో ఈరోజు జూలై 18వ తారీఖున ఉదయం 10 గంటల నుంచి 20వ తారీఖున ఉదయం 10 గంటల వరకు కూడా అక్టోబర్ నెలకు సంబంధించి ముందు గడప దర్శనం టికెట్లు, ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ సేవలు ఓపెన్ అవుతున్నాయి. ఈ సేవల్లో మీరు పాల్గొనాలి అంటే ముందుగా అయితే రిజిస్టర్ చేసుకోండి. ఎలా రిజిస్టర్ చేసుకోవాలి ఏమిటి అని మీకు తెలియకపోతే ఆ వీడియో కామెంట్ సెక్షన్లో పెడతా, దయచేసి చూడండి. అలాగే ఈ నెల 22వ తారీఖున ఉదయం 10 గంటలకు కళ్యాణము, ఉంజల్ సేవ, సహస్ర దీపాలంకరణ, బ్రహ్మోత్సవం సేవలు రిలీజ్ చేస్తున్నారు. అక్టోబర్ నెలకి బుక్ చేసుకోండి. అలాగే ఈ నెల 27వ తారీఖున 3 గంటలకు అక్టోబర్ 500 రూపాయల దర్శన టికెట్టు, 23వ తారీఖున ఉదయం 10 గంటలకు అంగ ప్రదక్షిణ టోకెన్లు, 23వ తారీఖున ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్ట్ డొనేషన్ విధానం ద్వారా దర్శనము, అకామిడేషను, 23వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకు మీ అందరికీ అక్టోబర్ నెలకి సంబంధించి 300 రూపాయల దర్శన టికెట్టు, మధ్యాహ్నం 3 గంటలకి అకామిడేషన్ విడుదల చేస్తున్నారన్నమాట. అలాగే మీరందరూ కూడా మరొక విషయం తెలుసుకోండి. ఆగస్ట్ నెలకి సంబంధించి దర్శన టికెట్ లభించని వాళ్ళు నేను స్క్రీన్ పైన చూపిస్తున్నటువంటి ఈ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం విధానం ద్వారా ఈ హోమం అయిపోయిన తర్వాత మీరందరూ కూడా తిరుమల కొండపైకి వెళ్ళి 300 రూపాయల దర్శన క్యూ లైన్లోకి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. ఈ దర్శనం టికెట్లు, హోమం టికెట్లు అనేవి ఈ నెల 25వ తారీఖున ఉదయం 10 గంటలకు మీకు విడుదలవుతున్నాయి. ఓకేనా? అర్థమైందా? ఏమైనా డౌట్ ఉంటే అడగండి. ఇక్కడ కూడా టీటీడీ వారు అదే చెప్పారు. నేను మరలా చెప్తున్నా, ఈరోజు భక్తులు
టక్కున ఓపెన్ చేసి అస్సలు దయచేసి కంగారు పడొద్దు. అక్టోబర్ 4 నుండి 10 వరకు కూడా కేవలం సుప్రభాత సేవే ఉంటుంది తప్ప మీరు ఊహించినటువంటి ఇతర సేవలు అయితే ఉండవు. అలాగే రాబోయే 22వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి 500 రూపాయల దర్శన టికెట్ విడుదల చేసినప్పుడు అంగప్రదక్షిణ టోకెన్లును, అలాగే వర్చువల్ సేవ 500 రూపాయల దర్శన టికెట్ ఉండదు. కంగారు పడి కన్ఫ్యూజ్ అవ్వద్దు. వారి కోసం నేను విషయం మీ అందరికీ చెప్పడం జరుగుతుంది. అలాగే ఈ వీడియో ముగించే ముందు నేను మీ అందరికీ మరొక విషయం చెప్తున్నానండి. సెప్టెంబర్ వరకు కూడా అన్ని టికెట్లు, రూములు అఫీషియల్గా బుకింగ్స్ అయిపోయినాయి. ఇక తిరుపతి వచ్చి మీరు సర్వదర్శనం టోకెన్లు తీసుకోండి. ఈ టోకెన్లు అనేవి రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసంలో ఇస్తున్నారు. ఓకేనా? అలాగే మీరందరూ కూడా రూములు కావాలి అనుకుంటే తిరుమల కొండపైన వెళ్ళి సిఆర్ఓ ఆఫీస్లో ప్రయత్నం చేయండి. అలాగే నడక మార్గంలో వెళ్ళే భక్తులైతే అలిపిరి నడక మార్గంలో వాళ్ళకి దర్శన టికెట్లు ఇవ్వడం లేదు. కేవలం శ్రీవారి నడక మార్గంలో వాళ్ళకి మాత్రమే దివ్య దర్శన టోకెన్లు ఇస్తున్నారు. అలిపిరి నడక మార్గంలో వెళ్ళే వాళ్ళైతే సర్వదర్శన టోకెన్లే అలిపిరి ఎంట్రన్స్లో ఉన్నటువంటి భూదేవి కాంప్లెక్స్లో తీసుకోండి. అర్థమవుతుందా? సరేనా? మరొక ముఖ్యమైన విషయం మీ అందరికీ చెప్తానండి. ఇక్కడ నిన్న టీటీడీ యాజమాన్యం వారు ఒక అఫీషియల్ ప్రెస్ రిలీజ్ మీ అందరికీ ఇవ్వడం జరిగింది. అదేమిటి అంటే, తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదంపై వస్తున్నటువంటి ఆరోపణలు, వివిధ మాటలకి సమాధానంగా వారు మనందరికి ఒక ప్రెస్ రిలీజ్ చేశారు. అదేంటంటే, తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదము శ్రీ వైష్ణవ బ్రాహ్మణులచే తయారు చేయబడుతున్నది. లడ్డూ తయారీపై ఎటువంటి అపోహలు వద్దు అని వారు క్లియర్గా చెప్పడం జరిగింది. అసలు ఎందుకంటే ఇటీవల సోషల్ మీడియాలో శ్రీవారి లడ్డు ప్రసాదాలు శ్రీ థామస్ అనే కాంట్రాక్టర్ ఆధ్వర్యంలో తయారు చేస్తున్నారని అసత్య ప్రచారాలు చేస్తున్నారు. ఈ థామస్ అంటే ఎవరు? ఒక క్రిస్టియన్ వాళ్ళు కాంట్రాక్ట్ తీసుకొని టీటీడీ దగ్గర వాళ్ళు లడ్డూలు చేస్తున్నారు, ఇతర మతస్థులు మన లడ్డూలు చేస్తున్నారని ఒక దుష్ప్రచారం అయితే సోషల్ మీడియాలో జరిగింది. వీళ్ళపైన ఇటువంటి సోషల్ మీడియా వేదికపై ఎవరైతే టీటీడీపై అసత్య ప్రచారాలు చేస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్టు బుధవారము టీటీడీ వారు ఒక ప్రకటనలో తెలిపారు. దయచేసి ఇవన్నీ మీరు జాగ్రత్తగా ఉండండి. యూట్యూబర్లైనా ఎవరైనా ఇక నుంచి ఈ వీడియో తీసేటప్పుడు జాగ్రత్తగా చెయ్యండి బాబు, నేను మరీ చెప్తున్నా. అలాగే వారు క్లియర్గా చెప్పడం జరిగింది. ఏమిటి అంటే, తిరుమల శ్రీవారి లడ్డూని కేవలము వైష్ణవ బ్రాహ్మణుల సాంప్రదాయ పరంగానే తయారు చేస్తున్నారు. 950 మంది హిందూ మతానికి చెందిన వారు పొట్టు కార్మికులు తమకు నిర్దేశించిన వివిధ విధులలో నిర్వహిస్తున్నారు. అర్థమైందా? దయచేసి టీటీడీ జోలికి రాకండ్రా స్వామి, నేను మరీ చెప్తున్నా. ఈ మధ్య స్ట్రిక్ట్ అయిపోయినారు. మన ఈవో గారు చాలా 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 స్ట్రిక్ట్గా ఉన్నారు. ఓకేనా? యూట్యూబర్సు, ఇన్స్టాగ్రాము, టెలిగ్రాము, వాట్సాప్లో మీరంతా ఏందేందో ఫేమస్ కోసం చేయకండి స్వామి. నేను మరలా చెప్తున్నా. అర్థమవుతుందా? జాగ్రత్త. మరి ఉంటాను. ఈరోజు ఇదైతేనండి లేటెస్ట్ అప్డేట్. ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే కమెంట్ సెక్షన్లో నన్ను అడగగలరు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.